కాకినాడ జిల్లా తుని అగ్రహారంలో చిన్నారి జాను తప్పిపోయిన ముచ్చట ఏర్కొన్నదే కదా. ఇప్పటికీ నెల రోజులు. జూన్ 6వ తారీఖు నాడు పోయిందంటే ఇదివర దాకా పత్తనే లేదు. అసలు టెక్నాలజీ ఇంత పెరిగింది అంత పెరిగిందని జబ్బలు సరుచుకుంటున్న ఈ కాలంలో ఓ బుడ్డ పిల్ల జాడను ఇంకా కనిపెట్టలేకపోతున్నారు అధికారులు అన్నట్లు తప్పిపోయిన బుజ్జమ్మ గురించి ఇంటోళ్ళు ఏమంటారు అట్లా పోయి ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. కాకినాడ బుజ్జమ్మ జాను తప్పిపోయి సరిగ్గా నెల దాటింది. అయినా కూడా పోలీసులు ఇంతవరకు చిన్న ఆధారం సుధా కనిపెట్టలేకపోయారు. ఇప్పటికే అడవులు, కొండలు, గుట్టలు, ఫోన్ల టవర్లు జల్లెడబట్టుడే కాకుండా అనుమానం ఉన్నోళ్ళని సుతా అన్ని తీర్లు అడిగే ప్రయత్నం చేసిర్రు. కానీ జాడ మాత్రం దొరకలే. ఇక ఇదే ముచ్చట మీద ఇంటోళ్ళు ఏమంటారు ఏం కథ అని మన టీవీ వాళ్ళ ఇంటికి పోయింది. చూడు రే తండ్రి గణేష్ ఏమంటుండో. 6వ తారీఖుని 6 నెల 2026 మిస్ అయ్యి ఈ రోజు కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. ఇప్పటికొచ్చి ఏ యాజకు తెలియలేదు. అలాగని పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, పాంపెట్లు పెంచుతున్నారు, అంటిస్తున్నారు బస్ స్టాండ్లో. అది అలా మేము కూడా ఘాటి సైడు, లంసింగ్, పొలమంద అన్నీ తిరిగాం. అయినా సరే ఏ యాజకు దొరకలేదు. అలా ఇప్పుడు వచ్చి పాప ఎక్కడో క్షేమంగా దొరుకుతుందని అనుకుంటున్నాం. ఇంటిరా ఏమన్నా అయినట్లు ఎక్కడొక్క ఆధారం సుధా దొరకలేదు కాబట్టి మా బిడ్డ ఏనో తాన పైలంగా ఉన్నదనే నమ్ముతున్నాం. ఆ దేవుడే మా బిడ్డను కాపాడుతుండ అన్నట్టు మాట్లాడుకొస్తుండ అన్న. ఇక తండ్రి ముచ్చట ఇట్లుంటే జానోళ్ళ అమ్మమ్మ ఏమో అంటుంది. దయచేసి పాపం ఎవరిని తీసుకెళ్ళా, ఎవరు కిడ్నాప్ చేసినా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకెళ్ళా, దూరపోలు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళా మా పాపని మాకు అప్పు చెప్తారని మేము అనుకుంటున్నామని. కానీ అలాగని పోలీసులు వదలలేదండి. అలాగని ఎవ్వరు కూడా చిన్నలు పెద్దలు దయచేసి ఎవ్వరు కూడా వదలలేస్తారు. అది తప్పిపోయిన కాంచి ఇయాల్టి దాకా ఒక్కరు సుత వెనక పట్టు పట్టలేదు. అందరికందరూ బుజ్జమ్మ జాడ కోసం వెంకులాడుతూనే ఉండను అన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు పాప పుట్టినప్పుడే పానగండం ఉండే గాని చాలా తిప్పలు పడి బతికించుకున్నాం. అసుంటిది ఇప్పుడు ఏమైందో ఎటుపోయిందో అంత తెలియకుండా అయిందని బాధపడ్డది. అటు జానుకు వరుసకు తాతయ్య కోటేశ్వరరావు ఏమో అంటుండు చూడు. సిహెచ్ అగ్రహారాన్ని ఈ కారు అనుమానంగా కనిపించింది మాకు. పాప తప్పిపోయిన 6 రోజుల తర్వాత ఈ కారు కనిపించింది. మళ్ళీ నాకు నిన్న కనిపించింది ఆ కారు. ఈ కారు మీద మాకు డౌట్ ఉన్నది. ఈ కారేనండి మమ్మల్ని గుద్దింది. గవర్నమెంట్ ఎక్కడ ఈ కారుకి ఎదరే నెంబర్ ఉంది, వెనకాల నెంబర్ లేదు. ఫుల్ బ్లాక్ ఫిల్మ్, కియో కారు, వైట్ కలర్ కారు. దీని మీద కొంచెం డౌట్ గా ఉంది. కొంచెం గవర్నమెంట్ అదుపులో తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక ఈ ముచ్చడి మీద కన్నేసిన పోలీసులుగా కారు జాడబట్టి ఎంకులాడ చేసిరాడ గాని ఆడసూత ఏం ఆధారం దొరకలే. దీంతోని జాను జాడ ఇంకెట్లా దొరకబట్టేదని పోలీసులు జుట్టు విక్కుంటారు. అటు సర్కారు సూత బుజ్జమ్మ జాడ దొరకబట్టే వరకు ఎక్కడ సూత వెనకబట్టు పట్టొద్దు అని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసింది. ఇటు మా బుజ్జమ్మ కనబడితే జాడ చెప్పురి అని చెప్పి చింతపల్లి, పాడేరు, సీలేరు దిక్కు గోడ పోస్టర్ సూత అంటించురు. మరి అధికారులు పోలీసులు ఎట్లా దొరకబడతారో ఏవో గాని ఇక ఇదే ముచ్చట మీద డిఎస్పీ తిలక్ సార్ మాట్లాడుకుంటా పాపను ఎత్తుకుపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ అయితే వాడుండరు. కాబట్టి ఇప్పటికైనా పాప జాడ చెప్తే మేమే పోయి తీసుకొస్తాం, చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టాం. మొత్తానికి పాపను పైలంగా వాళ్ళ అవ్వయ్యలకు అప్పచెప్పుడే మా లక్ష్యం అన్నట్టు మాట్లాడుకొస్తుండు. మరి పోలీసు వాళ్ళు గింత మంచి ఆఫర్ ఇచ్చినా సుతా పాప జాడ చెప్తారో లేదో చూడాలిగా.